అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల అన్ని తీర్ల వార్తలతోటి తయారుగున్నాయి మన మైక్ టీవీ ముచ్చట్లు. అన్ని వరుస పెట్టి ఆడుచుకుందాం పాండ్రి. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మల్లారెడ్డికి మస్తు ఆఫర్లు వస్తున్నాయట పార్టీ మారమని. కానీ మల్లన్న అంటున్నాడు నేను కార్ దిగనేదిగా నాకేమక్కరని. ఒత్తుల పంచాదిలా మొత్తానికి తేలిందట సీట్ల లెక్క. 38 జాగలలా పోటీ చేస్తదట జనసేన పక్క. సర్కార్ కొలువులకు వర్క్ ఫ్రం హోమ్ అంట. నిజం, హామీల పేరు మీద చంద్రాల్ సారే చెప్పింది ఈ మాట. తాపీ మేస్త్రి కొలువుకిస్తారట 4 లక్షల జీతం. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా నెలకెత్తరుగా ఇంత మొత్తం. ఏ ఆకురాలన ఈతాకు రాలతా అది. మంచి మంచోళ్ళు గుంతల పడ్డా మల్లారెడ్డి సార్ వాడంట. హగో నేనెందుకు వాడతానయ్యా, అయ్యో రామా నాకేం అవసరం అయ్యా అని దీర్ఘాలు తీసి కొమ్ములు నూరుతుండు సారు. ఇవాళ ఒక ఎంపీ సారు జంపింగ్ అయిందిగా కాంగ్రెస్లకు. సేమ్ ఆయన లెక్కనే మల్లారెడ్డి సార్కు కూడా ఫ్యామిలీ ప్యాక్ ఆఫర్లు మస్తుగా వస్తున్నాయట. అడ్డమైన ఆఫర్లకు లొంగితే నేను మల్లారెడ్డిని ఎందుకు అయితా అని తొడగొట్టి చెప్తుండు. ఇంతకు ఆయనకేం ఆఫర్ వచ్చిందో తెలుసుకుందాం పాండ్రి. ఆపరేషన్ కింద మీద ఎట్లుంటుందో బీఆర్ఎస్ ను చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ గోస చూస్తే అయితే పాపం అనిపిస్తుంది. పూలు అమ్ముకున్న మండిల్నే ఆ పుల్లా ఈ పుల్లా ఎదిరేసి అమ్ముకోబట్టే తెల్లగా పుల్లగా కనబడితేనే ఎంబటి నలుగు తిరుగుతారు. కొంచెం డీలా పడితే చాలు అయిపోయిందట కాక దుఃఖనమే బంద్ చేసుకుండట అని ప్రసారం చేసి ఇగో ఇవాళ ఒక ఎంపీ బిసికిపోయినట్టే బిసికిపోతారు. ఆయన ఎట్లా పోయిండో ఏమిటి పోయిండో తెలియదు కానీ బయట మాత్రం పింకీలు విసుక్కుంటున్నారు. పోతేవని నెత్తిలో సారణ పెట్టిన అమ్ముడు అని మనిషి ఆయనే అని కౌంటర్లు ఇస్తున్నారు. పైసా పనికి రావడం తెలిసి కూడా ఆ టికెట్లు ఇచ్చిరే రాములా అని బయటికి వెళ్ళి మస్తు విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లే. అసలు ముచ్చట వేరే ఉందని చెప్తున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. ఎంపీ వెంకటేష్ పింకు పార్టీ ఇడిచిపెట్టి 3 రంగుల జెండా బట్టి అనుకుంటా కాంగ్రెస్ కన్వా కప్పుకున్నాడు కదా. ఆయన ఇట్లా ఏకాఏకన పార్టీ మారనికే పెద్ద కథనే ఉందట. ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ ఇయ్యమని చెప్పేసిందట. ఇక దాన్ని జీర్ణం చేసుకోలేక ఎంపీ సాబ్ గోడ దుంకిండని అంటున్నాడు మల్లారెడ్డి సారు. ఆయనకు బీఆర్ఎస్ లో టికెట్ ఇయ్యరని కాంగ్రెస్ లోకి పోయింది కానీ వాళ్ళు కూడా ఇయ్యరు, ఇది గ్యారంటీ అని అంటున్నాడు. ఆ వెంకటేష్ సార్ లెక్కనే మళ్ళా నాకు కూడా మస్తు ఆఫర్లు వస్తున్నాయట. కానీ అవసరం లేదని ఆ బంపర్ ఆఫర్లను ఉల్టా పంపించేస్తున్నట. అట్లా పార్టీలు మారే మనిషిని కాదు అని చెప్పబట్టే మల్లన్న ఎంత మంచోడో కదా మల్లన్న సారు. సీటీలు కొట్టుడు, పేపర్లు ఇసిరేసుడు, కేకలు పెట్టుడు, ఒర్లుడు ఇవన్నీ ఏడ చూస్తాం అని చిన్న పోరగాన్ని అడిగినా సినిమా టాకీస్ అని చెప్తాడు. కానీ మనోళ్ళు చాలా గొప్పోళ్ళు. అసెంబ్లీకి సినిమా టాకీస్కి తేడా తెలియకుండా స్పీకర్ మీదనే పేపర్లు ఇసిరేసి ఈ రంగం చేసిండ్రు. చట్టసభ పేరుకు వేరే అర్థం వచ్చేటట్లు లొల్లి పెట్టి పెంట పెంట చేసిండ్రు. ఏందో ఈ పొలిటికల్ రచ్చ, వీళ్ళు మారరిగా. పొయ్యి మీద కడాయి పెట్టి బజ్జీలకు నూనెగా పెట్టినట్టే చెల్ల మల్ల మసులుతున్నది ఏపీ అసెంబ్లీ. అవి అసెంబ్లీ మీటింగ్లేనా లేక కచ్చేరి కాడ కయ్యబియ్య పంచాదుల? ఇన్నొద్దుల అసెంబ్లీ మీటింగ్లు టీవీలో చూస్తేందుకు ఎగబడుతున్నాయి జనాలు. అన్ని ముచ్చట్లు తెలుస్తాయి. అట్లే కొంచెం సేపు ఎంటర్టైన్ అయినట్టు అవుతుందని కాయ చూపెట్టేటోళ్ళు. వామ్మో ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ అనగానే అమరావతి అంతా దూరం ఉరుకుతున్నారట. ఎవ్వరు తగ్గుతలేరు. టీడీపీలను చేసుకుందామని వైసీపీలు ప్లాన్ చేసుకుంటే వాళ్ళేంది వాళ్ళకంటే ముందుగానే మనమే ఇవ్వరండి ఇచ్చి పడేస్తామా అంటే కథం వాళ్ళు సప్పుడు చేయరని వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక వాళ్ళు వీళ్ళు పీకిలా నడిమిట్ల పాపం స్పీకర్ సార్ బాధపడుతున్నారు. ఇగో ఇలాయితే అసలు స్పీకర్ సార్కు మర్యాదనే లేదట టీడీపీ ఎమ్మెల్యేలు. ఆగుర్రి అని ఆయన ఒక దిక్కు చెప్తుంటే ఇంకో దిక్కు వాళ్ళు చేసిరట. పప్పులు ఉప్పుల ధరల మీద వాయిదా తీర్మానం పెట్టమని అడిగితే అట్లెట్లా రిజెక్ట్ చేస్తామని స్పీకర్ను నిలడిసిఫై చేసారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఓ దిక్కు వీళ్ళు ఇట్లా సపోర్ట్ చేస్తుంటేనే ఇంకో దిక్కు మంత్రులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి బిల్లులు ఓకే చేసిరు. అట్లెట్లా చేస్తారు అని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడి అని అట్కాయించి ఆగమాగం చేసిరట. ఆఖరికి స్పీకర్ కుర్చీ కాడికి పోయి బాదుడే అని అరిసిరట. ఇట్లా గెలవని కూడా తలుగుతుంటే ఎక్కడ సుధరాయించక టీడీపీ ఎమ్మెల్యేలను ఓ రోజు సస్పెండ్ చేసిండు స్పీకర్ సారు. సస్పెండ్ చేసిన తీర్మానాన్ని చదువుతుంటే పోడియం కాడ పోగై సీటీలు కొట్టిరట. చెల్ ఏంది వాయిలొల్లి పోరీడికించని స్పీకర్ సార్ కోపం చేసినా పట్టించుకోలేదట. ఇట్లయితే పోయేటట్టు లేరని మార్షల్స్ ను పిలిపించి వాళ్ళని బయటికి ఎత్తుకపోమని చెప్తే ఇక వాళ్ళొంచి అమాంతం అదేదో సినిమాల బ్రహ్మానంద ఎత్తుకపోయి హౌతల పడేసిరట. ఏం సంగతి అంత మంచిదేనా? దగ్గర పట్ల దుకాణం ఉంటే ముందుగాల పోయి షటాక్ చక్కెరి షటాక్ బెల్లం ముక్క తెచ్చుకొని నోట్లేసుకోండి. చక్కెర వద్దనుకుంటే మిఠాయి దుకాణంలో కోవపేడ తీసుకొని నోరు తిప్పి చేసుకోండి. లైఫ్లో ఫస్ట్ టైం లైఫ్ బై సబ్బుతో తానం చేసినంత హాయిగా ఉంటుంది కథ. అగో అసలు ఏంది కథ అని అంటారా? అది చెప్పాలంటే నాతోని కాదు, చంద్రాల్ సార్తోనే చెప్పిద్దాం పాండ్రి. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు, నాది నేను తింటా పంట మహారాజు లెక్క ఇంట్లోనే కాలు మీద కాలేసుకొని కూర్చొని బతుకుతా అనే ఫీలింగ్లు ఉన్నోళ్ళు ఇంకింత బిందాసుగా ఉండొచ్చు.
ఇంట్లోనే కూర్చొని తింటే కుంభాలు కూడా కరిగిపోతాయనే రంది కూడా అవసరం లేకుండా చూసుకుంటా అని మాటిస్తుండు టీడీపీ పెద్ద సారు చంద్రబాబు. అందులో సర్కార్ కొలువు చేసేటోళ్లను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటా అని ఒక్క తీరుగా గోదరిల్లుతున్నాడు. సర్కార్ కొలువులు చేసేటోళ్లకు మామూలు శరణ అది. పొద్దుగాల సుప్రభాతం పాట షురువు కాక ముందుకే లేవాలి. తయారై కడుపులింత ఆసరేసుకుని 720 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కు పోవాలి. మళ్ళా ఆడికి పోయినాక లంచ్ అని బెంచ్ అని అక్కడిక్కడ కదిలి కథ అనేసరికి మళ్ళా పొద్దుముకే ఇంటికి పోయే ఆలాయే. దేవుడా అంటా అని మళ్ళా మాత్రం వచ్చిన తోవనే పట్టాలి. అలసిపోయి అలక పాన్ పెయ్యాలి. అబ్బబ్బా ఏమన్నా కష్టమా అలది. అందుకే ఇసొంటి కష్టాలు సర్కార్ కొలువులు చేసేటోళ్ళకి రావద్దని ఇప్పటి సందే వాళ్ళని మచ్చిగా చేసుకునే పనుల పడ్డాడు బాబు సారు. టీడీపీ చేతులకు పవర్ వచ్చేటట్లు చూడుండ్రి, మిమ్ములా కూసుండబెట్టి జీతాలిస్తా అని బరాబరి చెప్తున్నాడు. కొలువులు చేసుకుంటందుకు ఆఫీస్లో వంట పోయి టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే కూర్చొని చేసుకునేటందుకు కొంపల కొలువు పథకం తీసుకొస్తా అని అంటున్నాడు. అదేనులా వర్క్ ఫ్రం హోమ్ అంటారు కదా, దాన్ని సర్కార్ కొలువులు చేసేటోళ్లకు పర్మనెంట్ గా తీసుకొచ్చి అలా కష్టాలను కన్నీళ్లను దూడ్చేస్తాడట బాబు సారు. ఇంతేకాదు ఏపీని మొత్తం పింఛన్ల స్టేట్ గా మార్చి పడేస్తాడంట. చిన్న పోరగాళ్లకు చదువుల పింఛను, వయసు పోరగాళ్లకు స్కాలర్షిప్ పింఛను, పెళ్లైనోళ్లకు పెళ్లి పింఛను, కొలువులు రానోళ్లకు నిరుద్యోగ పింఛను, అట్లనే కొలువులు ఇచ్చినోళ్లకు ఇంట్లో కూసునే పింఛను, ఇక ఒంటరి గుండెటోళ్లకు ఒంటరి పింఛను, ఆఖరి ముసలోళ్ల పింఛను కల్పించి ఏపీ రూపురేఖలే మార్చేస్తాడట. ఇట్లా పుట్టిన బిడ్డ కానుంచి పండు ముసలోళ్ల దాకా పింఛన్లు ఇచ్చుకుంటా మొత్తం ఏపీ సంపదను ఏ పూట కాపూట వేయించుకుంటా పోతాడట. ఆవు మరి పింఛన్లతోనే కదా రాష్ట్ర ఖజానా నిండేది, ఎప్పటికప్పుడు పంట లెక్క వండేది. అబ్బా ఏమన్నా గాని బాబు సార్కి వచ్చే ఐడియాలే సూపర్గా ఉంటాయి పోన్రి. ఈ పథకాలు కూడా తీసుకొస్తే ఇక ఏపీ ఏక్ దమ్మున ఇగురు పెట్టి షిగురిస్తుంది పో సార్, నువ్వు తోపంతే. అమ్మయ్య జనసేన సీట్ల పంచాది జర సల్లబడ్డట్టుంది. పొత్తుల బేరానికి పోయి పోసిత్తుడేసుడు ఎందుకని ఎంతో అంతలే అని పానంకు దార్థం చేసుకుంటారట. ఏం లేని కాడ ఎల్గకాయనే దిక్కు అన్నట్లు కోట్లాటలొద్దు పంచాదులొద్దని శాంతానికి వచ్చి 38 సీట్లకు సెటిల్మెంట్ చేసుకుంటారట. ఆయన వాళ్ళు మట్టుకు ఏం చేస్తారు పాపం, అంతా పేపర్ చేతిలో పెట్టి ఎంతంటే అంత అని తలకాయ ఊపిడే అలా పానాయే. జనసేనోళ్ళు బయట నిలబడి మస్తు ధమ్కీలు ఇస్తారు గానీ లోపటింట్లో వాళ్ళకున్న కష్టాలు ఏ పార్టీ లీడర్లకు లేవట. వాళ్ళకేమో పవనాలు సరిపేబ్బా, ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలే. ఇక ఆయనకేమో చంద్రాలు సరిపేబ్బా, పాపం ఆయనది అదే సిచ్యువేషన్. బాబు సార్ మంత్రం గీత గీస్తే మంగళగిరి కూడా దాటిపోలేడు. పొత్తు లేకుండా పోటీకి పోతే పోయిన సార్ లెక్క అవుతుందేమో అని భయము. ఒకవేళ ఎంతకో అంతకు పొత్తు ఓకే చేసుకొని పోటీకి దిగితే తమాం 20-30 సీట్లకు పొత్తు పెట్టుకుంటారా అని అంటారనే రంది. నవీనోళ్ళ ముంగడ జారిపడ్డాడు కావద్దని ఇంకా కొంచెం చూడుర్రి, ఇంకో 10 సీట్లు పెంచుర్రి అని ఇన్ని రోజులు కోషిష్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక బాబు సార్ కూడా ఊకే బేరమాడు ఇష్టం లేదట. టీడీపీలు కమ్జోర్ ఉన్న జాగలేవో తెలుసుకొని అందులో జనసేనలకు 38 సీట్లు రాసిచ్చేసిందట. మీద కొసరికి సరేమని ఉంటే ఇంకో 1-2 సీట్లు ఇచ్చి రౌండ్ ఫిగర్ గా 40 ఇచ్చేస్తారనే టాక్ కూడా వినిపిస్తున్నది. ఆ 2 ఇచ్చినా ఇయ్యకపోయినా పొత్తుల పోటీ హిసాబ్ కింద పక్కా 38 సీట్లలో అయితే పోటీ చేసేందుకు రెడీ అయ్యారట. రమణ చెక్ పోస్ట్ పడతాది, లోడ్ ఎత్తాలే అని ఇప్పటికే పవనాల్ సారు మెయిన్ లీడర్లకు మెసేజ్ పంపించిందట. బాబు సార్తో దోస్తానంటే ఏదో ఉత్తగా స్కూల్ పిల్లగాలు దోస్తాను చేసినట్టు ఉండదు కథ. దుఃఖనం బాగానే నడిచిన మొత్తానికే దివాలు తీసిన సార్ నడిమింటనే కచ్చి కారం మీ ఇంట్లో దయ్యం మా ఇంట్లో చక్కెర అని కటిప్ చేస్తుంటాడు. జర చూసుకో పవనాల్ సారు అనే అభిమానుల సలహాలు ఇస్తున్నారు. చూడాలా మరి జనసేన పొత్తుల బేరం ఏడుదాకా పోయి ఎట్టెట్లా తిరుగుతుందో. టీడీపీ జనసేన పొత్తు గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఇక ఇప్పుడు బీజేపీ పొత్తు ముచ్చట ఒకటి తెలుస్తుంది. టీడీపీ తోటి ఎట్లయితే పొత్తు పెట్టుకుందో సేమ్ గట్లనే బీజేపీ తోటి కూడా పొత్తు పెట్టుకుందట జనసేన. ఏందో ఇది, టీడీపీ ఏమో కాంగ్రెస్ కు దగ్గర అవుతుంది, జనసేన ఏమో బీజేపీకి దగ్గర అవుతుంది. నడిమిట్లా వీళ్ళిద్దరు పొత్తుల పార్టీలు అయ్యే గమ్మతే ఉంది కదూ. పురంధేశ్వరి మేడం ఈ గమ్మతి ముచ్చటని ఇంకింత గమ్మతిగా చెప్పింది, చూద్దాం పాండ్రి. ఏందో స్వామి ఏపీ పొత్తులు ఎటు అర్థమే పాడైతలేవు. అసలు చంద్రబాబు సార్ స్టాండ్ ఏందో ఇప్పటి క్లారిటీ వస్తలేదు. ఈ నడమ ఇండియా కూటమితో దోస్తాన్ చేస్తున్నట్టు కనబడుతుంది కథ. అంటే కాంగ్రెస్ కు ఢిల్లీలో సోపతి, ఢిల్లీలో ఒకటి గల్లీలో ఒకటి ఉండదు కదా. కాబట్టి స్టేట్ లో కూడా కాంగ్రెస్ తో పంచాలేం పెట్టుకోకుండా సైలెంట్ గానే ఉండే తట్టున్నాడు. కాంగ్రెస్ లక్ష్యము టీడీపీ లక్ష్యము రెండు వైసీపీని ఓడగొట్టుడు కాబట్టి బయటికి వెళ్లి సపోర్టింగ్ ఉండే తట్టున్నది. ఇక టీడీపీ పొత్తుల పార్టీ జనసేనేమో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది. ఆ కూటమి మీటింగ్ కు కూడా పోయింది పవన్ కళ్యాణ్ సారు. సెంట్రల్ ముచ్చట వేరే, స్టేట్ ముచ్చట వేరే. అక్కడ కూటమి దోస్తు కానీ ఇక్కడ ఎవరు దుఃఖం వాళ్ళదని చెప్పుకొచ్చారు. మొదలు కొంచెం కలిసిమెలిసి తిరిగినా అటు ఇంకా 2 పార్టీలకు దూరం పెరిగిపోయింది. ఇక వీళ్ళ పొత్తు లేదు కావచ్చు అని అనుకున్నారు అంతా. కానీ పురంధేశ్వరి మేడం ఇలా మళ్ళోసారి నోరిప్పింది. అగో జనసేనతోని పొత్తులు లేమని ఎవరు చెప్పిరా, మేము ఇప్పటికీ ఆ పార్టీతో పొత్తులనే ఉన్నామని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. పొత్తు లేదని మా పార్టీ హైకమాండ్ గానీ లేక జనసేనకెళ్ళి పవన్ సార్ గానీ ఇప్పటికీ చెప్పలేదు. మరోసంటప్పుడు పొత్తు లేకుంటే పోతుందని కామెంట్ చేసింది. అంత బాగానే ఉంది కానీ మేడము మీ పార్టీ జనసేనతోనే గానీ టీడీపీతోని కాదు అని అంటారు కదా. జనసేన టీడీపీతోని డీప్ లవ్ ముచ్చటేంది మరి? బీజేపీ కోసం టీడీపీని పవన్ సార్ ఇడిచిపెడతాడా? జనసేన టీడీపీ పొత్తులున్నప్పుడు, జనసేన బీజేపీ పొత్తులతోనే ఎలక్షన్ పోయినప్పుడు బీజేపీ టీడీపీ నడమ పొత్తున్నట్టా లేనట్టా? ఉంటే ఏ లెక్కనో చెప్పాలి. లేకపోతే గజిబిజుకున్న ఈ పొత్తులతోని ఓటర్ కన్ఫ్యూజ్ అయితే కథమిగా అయ్య కింద పయ్య మీద అయితే చూసుకోరి.
అమ్మ గురించి వర్ణించలేం. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే. అమ్మ ప్రేమ, అమ్మ అందం, ఆమె ఆప్యాయత గురించి చెప్పాలంటే ఈ పదాలు సరిపోవు. కాకపోతే తల్లికి బిడ్డకున్న ప్రేమ ఊకుండనిస్తుందా? సందర్భం వస్తే ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది, ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది. దినాం రాజకీయాలలో బిజీగా ఉండే లోకేశం సార్కు వాళ్ళ అమ్మ భువనేశ్వరమ్మ గురించి వర్ణిస్తేందుకు ఛాన్స్ దొరికింది. మా అమ్మ చీరకట్ల ఎంత బాగుందో అని చెప్పేటట్లు చేసింది. లోకేశం బాబుకు తల్లి మీద ఉన్న ప్రేమను మళ్ళోసారి చూపెట్టిండు. భువనేశ్వరి మేడం కూడా ఈ నడమ ఊర్ల పంటి యాత్రలు చేస్తున్నారు కదా. బాబు సార్ జైల్లో పడ్డప్పుడు గుండె వాళ్ళకి జీవిడిచిన కార్యకర్తలు ఇంటికి పోయి ఓదారుస్తుంది ఒక్కొక్కరిని. మేడం యాత్ర ఇప్పుడు మంగళగిరి దిక్కు నడుస్తుందట. ఒక దిక్కు కార్యకర్తల కుటుంబాలను ఓదార్చుకుంటేనే ఇంకో దిక్కు కామన్ జనాల ఆపతి సాపతి అరుచుకుంటుంది భువనేశ్వరి మేడం. అట్లనే మంగళగిరి చేనేత గురించి తెలుసుకొని అడిగిపోయిందట. అక్కడ చేనేత కార్మికుల ఆపతి సాపతి తెలుసుకున్నదట. ఉపాధి ఎట్లుంటది, ఆమ్దాన్ ఎట్లుంటది అని తెలుసుకొని టీడీపీ సర్కార్ వస్తే ఇప్పటికంటే ఎక్కువ బిందాస్ గుండొచ్చని మాట ఇచ్చిందట. ఇక అట్లనే మర్యాద కొద్ది వాళ్ళు ఇచ్చిన చీరను తీసుకుందట. ఇలా అదే చీరను కట్టుకొని యాత్ర చేసింది భువనేశ్వరి మేడం. ఇక తల్లి నా చీరలు చూసి మస్తు ఖుషి అయినట లోకేశం సారు. అమ్మను మంగళగిరి చేనేత పట్టు చీరలు చూసి పాన మస్తు ఖుషి అయింది. ఆ చీరల అమ్మ ఇంకా అందంగా కనబడుతున్నది, అట్లుంటది మంగళగిరి చేనేత కళాకారుల టాలెంట్ అంటే అని ఎమోషనల్ గా ట్వీట్ చేసిండు. అయితే ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నది. మామూలుగా ఎప్పుడు రాజకీయాలే పోస్టింగ్ చేసే లోకేశం సారు ఇట్లా నాన్ పాలిటిక్స్, అది కూడా వాళ్ళ తల్లి గురించి చెప్పుడు మంచిగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మంచిగా చెప్తే ఎవరింటారు? ఎహేపో నువ్వేంది నాకు చెప్పేది, ఎవరితో ఫోన్ చేపియాలనో చెప్పు అని గన్మెట్లకి వెళ్ళే గదుముతారు. అందుకే ముళ్ళుతోనే తీయాలనుకున్నారు ఆగ్రా పోలీసులు. భూమి కబ్జా చేసిందే కాకుండా మీదికెళ్ళి నాకు ఆడ తెలుసు ఈడు తెలుసు అని దబాయించిన బిల్డర్ ఇంటికాడ బ్యాండ్ బజాయించి గోడకు బాషింగాలు కట్టిండ్రు. దెబ్బకు దయ్యం దిగొచ్చినట్టు ఈ బ్యాండ్ బాజాతోటి బిల్డర్ వచ్చి బింగిల్ తీసినంత పని చేసిండు. ఉత్తరప్రదేశ్లో కమల్ చౌదరి అనే మోతవారి బిల్డర్ కోట్ల రూపాయల జాగను కబ్జా చేసి కమర్షియల్ కాంపౌండ్ కట్టినట. మంచితనంగా చెప్తున్నాము, దాన్ని ఎంబటే కూల్చేయి, లేకపోతే మేము వచ్చి జేసీబీలతో కూల్చి పడేస్తామని చెప్పిరట ఆఫీసర్లు. చెప్తే ఇంటనే లేడని 2-3 సార్లు ఇంటికే నోటీసులు అంటించిపోయిరట. ఇగో ఇట్లా ఎన్నిసార్లు చెప్పినా మనోడు ఆఫీసరోడు గీపీసరోడు సందమామ నన్ను ఇంచు కూడా గదిలేరు సందమామ అని పాటలు పాడుకుంటా రుబాబు చూపెట్టినట. బిల్డర్ అంటే చేతుల పైకం బాగానే ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా పైసలు అచ్చి చూపెట్టినట. ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసు వాళ్ళు కమల్ చౌదరికి కింద మీద కమిలిపోయే ఖబర్ పంపాలనుకున్నారట. మళ్ళోసారి నోటీసులు తీసుకొని మొత్తం బెటాలియన్ దిగినట్టే గుంపుతోనే వచ్చిరట. పోలీసు వాళ్ళు వచ్చిరని తెలియగానే ఇంటెన్గా తిడ్డి దర్వాజలకి వెళ్ళి కమల్ కాక వారిపోయినట. సరే కథ అయితే తెలుసుకున్నాడు కదా అని అప్పటి సందే ఆ నోటీసులను పాట కంటించారట పోలీసులు. చూసిర్రా, ఏదో పెళ్లి దావతేమో అనుకుని ఆశపడితే ఇదేందో బొక్కలు తెల్లగేసి మైలపోలు తీసే దావతున్నట్టుంది. వద్దు సామి, ఎందుకు వచ్చినాడు పోరి. ఇగో చెప్ తినిపించుకుంటారా? మేస్త్రి కొలువు చేస్తే నెలకు 4 లక్షల రూపాయలు ఇస్తారట రాములా అని చెప్తే హే అంత సీన్ లేదని అంటిరి. ఇగో చూడుండ్రి, ఇది నిజమేనట. యుఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ నుంచి మళ్ళోసారి కబురు పంపిడ్రట. ఈ వార్తలు చదివే కొలువు కాకుండా ఏ తాపి పని నేర్చుకున్నా అయిపో, మంచిగా నెలకు 4 లక్షల రూపాయలు తీసుకొని కాలు మీద కాలేసుకొని తింటుంటే. ఊకే ఈ చదువు పని చేసి మేస్త్రి పనికి పోయినా అయిపోవు, 4 లక్షల రూపాయల జీతం అన్న వస్తుండే. అగో మేస్త్రి పని చేస్తే నెలకు 4 లక్షలా అని నోరెళ్ళు పెట్టకూరి. నిన్న మొన్నటి దానికి ఇది నెల జీతం అని ప్రచారం జరిగింది కానీ ఇది ఏడాది కట. నెలకు 4 లక్షల రూపాయల జీతం అనగానే జనాలు ఆగమాగమయ్యారు. అరే మేస్త్రి పని అంటే గింత పిరముందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా గింత జీతం ఉండదు కానీ అనుకున్నారు. అయితే ఇలా అమెరికన్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి క్లారిటీ వచ్చిందంట. ఈ మేస్త్రి కావాల్సింది కూడా వాళ్ళకేనట. కాన్సులేట్ జనరల్ ఆఫీస్ లో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్ట్ ఆ కాన్సులేట్ ఆఫీస్కి వెళ్ళి మతలబ్ అందింది. ఫిబ్రవరి 25వ తారీఖు దాకానే దరఖాస్తులు తీసుకుంటారట. ఇక ఏడాదికి అలవెన్స్ ఈ అలవెన్స్ అన్ని కలుపుకొని 4,47,348 రూపాయల జీతం ఇస్తారట. చూడు, ఎవరైనా మేస్త్రీలు గుంపు మేస్త్రీలకు పనిచేయాలనుకుంటే ఓసారి కత్తెందో అరుచుకోరి. మరి తిండి గిండి అల్లే పెడతారు కావచ్చు, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి డబ్బా గిన్నె తెచ్చుకొని ఆడేడ తింటాం అద్దాల మెడల.